నామంలో మీ అందరికి నా యొక్క వందనములు. प्रभु यीशु मसीह के नाम में सभी को मेरा अभिवंदन। తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. पिता परमेश्वर की महिमा हो। మరొకసారి మరొక నెలలో మనకి యొక్క ప్రార్థన సమయంలో ఈ సమయం ఇవ్వండి. फिर से एक बार इस महीने के पहले दिन को इस सभा में हम इकट्ठे हुए हैं। మార్చి నెలలో మనం ప్రవేశించినాము. मार्च महीने में हमने प्रवेश किया है। ఆ యొక్క సంవత్సరంలో మరి మూడో నెల నడుస్తుంది. इस वर्ष में ये तीसरा महीना है। మనందరి కూడా ఈ యొక్క ప్రార్థన సభలు మొదటి నెలలోనే మొదటి శుక్రవారంలో మన ప్రార్థన సభలో మంచి సమయం పడింది. इस महीने के पहले तारीख को और शुक्रवार के प्रार्थना सभा में हमें मौका मिला है। దేవుని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. दिव्य समय के लिए परमेश्वर की महिमा हो। ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో మహింపరుస్తున్నారో, నా నామను స్తుతిస్తున్నారో, నా నామను బట్టి ప్రార్థిస్తున్నారో వాళ్ళ మధ్యలో నిత్యముగా నేను ఉన్నాను అన్నాడు ఆయన. जहाँ मेरे नाम से 2-3 एकत्र होते हैं उनके मध्य में मैं रहता हूँ करके परमेश्वर का वचन ఈ యొక్క మొదటి నెల జాన్సన్ అన్న ఇంట్లో మనకి ఈ సమయం పడ్డది. इस महीने के पहले सप्ताह में भाई जॉनसन के घर में हमें इकट्ठा होने का सौभाग्य ఆ मिला। యొక్క దాసుడు ద్వారా ఆ కుటుంబం ద్వారా మనందరికీ సౌభాగ్యం దొరికినది. उस परिवार के द्वारा हमें सौभाग्य मिला। మనందరం కూడా ప్రార్థించుకునే సమయం ఇచ్చినాడు. हम सभी को प्रार्थना करने का समय मिला है। ఒకరి నిమిత్తం ఒకరం ప్రార్థనలు చేసుకునే బాధ్యత ఇచ్చినాడు. एक दूसरे के लिए हमें प्रार्थना करने का समय मिला है। పాడిన పాటల ద్వారా ఆయన మహింపరిచినట్లు మనం చూస్తాం. गाय और गीत को द्वारा हमने परमेश्वर की महिमा की है। ఆయన కూడా మనతో ఉన్నాడు. वो पण हमारे साथ है। ఆయన లేదా ఆయన మాటలు మనకు అర్థం కాదు. अब वो नहीं है तो उसका जो वचन है हमें नहीं समझेगा। మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం మనకు తెలియదు, కానీ చెప్పడానికి మన మూలుగులు ఆయన ఆలకిస్తున్న వాడుగా ఉంటాడు. हम प्रार्थना किस रीति से करना हम नहीं जानते, लेकिन हमारी पुकार को सुनता है। ఆయన నిత్యముగా వింటున్నాడు. वो निरंतर हमारी सुनता है। ప్రార్థనలు ఎగచాలు చేయకూడదు గాని प्रार्थना को ठट्टा में नहीं उड़ाना है। ప్రార్థనలు మనం చేస్తున్నాం కానీ प्रार्थना हम कर रहे हैं। అయితే వినేది మన పరిశుద్ధ ఆత్మ ద్వారా వినబడి మన ప్రార్థనలో ప్రతిఫలం ఇవ్వబడుతుంది. पवित्र आत्मा के द्वारा हमारा प्रार्थना सुनकर उसका उत्तर हमें ఆయన मिलेगा। కృప ద్వారాగా మన మూలుగులు వినబడుతున్నది. उसकी कृपा के द्वारा हमें उत्तर మన मिलेगा। సొంత శక్తి సొంత బలంతో ఏం చేయలేని వాళ్ళము. हमारे स्वयं की शक्ति से बल से हम कुछ नहीं कर सकते। కొంతమంది భక్తులు ప్రార్థనలు చేసినట్లు చూస్తున్నాము. कुछ भक्त प्रार्थना करते करके हम देखते हैं। భక్తులు కొంతమంది ఒక దేశం గురించి ప్రార్థించినట్లు చూస్తున్నాము. एक भक्त एक देश के लिए प्रार्थना करे करके हम देखते हैं। ఒక భక్తుడు చూస్తే మనం ఉదయకాలం చేసి ఆయన దేవునికి మొరపెట్టి ఆయన గురించి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. और एक भक्त के विषय में हम देखते हैं वो सुबह से लेकर वो परमेश्वर की महिमा करता మనం है। ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం हम किस रीति से प्रार्थना करें మనం పరీక్షించుకోవాలా. अपने आप की हमें परीक्षा అలాంటి करना శిష్యులు కూడా ప్రభువుని అడిగినారు. है। चेले पर प्रभु से पूछे हैं, ప్రభు మాకు ప్రార్థనలు నేర్పు, బాప్టిజం ఇచ్చిన యోహాను వాళ్ళ శిష్యులు ప్రార్థన నేర్పుతున్నాడు, మాకు కూడా నేర్పించండి. प्रभु आप हमें प्रार्थना करना सिखाइए। बपतिस्मा देने वाला యోహాన్ पण अपने चेलों को वो प्रार्थना करना सिखाता మన है। ప్రభు కూడా వాళ్ళకు కొన్ని ప్రార్థనలు నేర్పినట్లు చూస్తున్నాం. प्रभु ने पण अपने चेलों को कुछ प्रार्थना सिखाया है। శిష్యులుగా ఉండి కూడా వాళ్ళకు ప్రార్థన విషయం తెలవటం లేదు. वो चेले होते हुए प्रार्थना का विषय उन्हें पता नहीं है। ప్రభుతో ఉన్నారు కూడా ఎలా చేస్తున్నారు తెలియదు కానీ प्रभु के साथ है लेकिन प्रार्थना किस रीति से करना है वो नहीं ప్రభు जानते। చెప్పిన ప్రకారం కొన్ని మాటలు వాళ్ళు నేర్చుకున్నట్లు చూస్తున్నాం. प्रभु ने कही हुई कुछ बातों को उन्होंने सीखा है। ఈ రోజు నువ్వు నేను కూడా అలాంటి వాళ్ళమే. हम भी उसी रीति से आज हैं। ఏ విషయంలో మనం గర్వపడకూడదు. कोई भी विषय में हमें गर्व नहीं मनाना है। అన్ని విషయంలో ప్రభు దేవుడు మనం నడిపించేవాడు. हर एक विषय में प्रभु हमें चलाता है। ప్రభు ద్వారా మనం నడిపింపబడుతున్నాం. प्रभु के द्वारा हम चलाए गए हैं। ఈ రోజు ఒక దాసుడు చేసిన ప్రార్థన వాళ్ళకి మనం చూసుకోబోతున్నాం. आज शाम के समय में एक दास की प्रार्थना को हम ఆ देखेंगे। దాసుడు ఏ విషయంలో ప్రార్థన చేసిండో మనం చూసుకోబోతున్నాం. वो दास किस विषय में प्रार्थना की हम देखेंगे। మనందరం కూడా బైబిల్ తెలుసు. हम सभी पवित्र शास्त्र खोलेंगे। నెహెమియా नेहमिया की पुस्तक పహలా అధ్యాయం उसका पहला अध्याय 2 నుంచి 3 వరకు చదువుతాను. उसके 2 और 3 पद को पढ़ी। 4 చాలు సార్. 4 पद तक नेहमिया की पुस्तक। अगर कोई भाई को मिले तो वो पढ़ सकते हैं చటకు చదువు తెలుగు. तेलुगु में। నెహెమియా ఫస్ట్ 2 నుంచి 4 వరకు సార్. नेहमिया की पुस्तक पहला अध्याय पहले 4 वचन। हकल्या के पुत्र नेहमिया का वचन। 20वें वर्ष के किस्लेव नामक महीने में जब मैं शूशन नामक राजगढ़ में रहता था, तब हनानी नामक मेरा एक भाई और यहूदा से आए हुए कई एक पुरुष आए
तब मैंने उनसे उन बचे हुए यहूदियों के विषय में जो बंधुआई से छूट गए थे और यरूशलेम के विषय में पूछा। उन्होंने मुझसे कहा, जो बचे हुए लोग बंधुआई से छूटकर उस प्रांत में रहते हैं वे बड़ी दुर्दशा में पड़े हैं और उनकी निंदा होती है, क्योंकि यरूशलेम की शहरपनाह टूटी हुई और उसके फाटक जले हुए हैं। ये बातें सुनते ही मैं बैठकर रोने लगा और कितने दिन तक विलाप करता और स्वर्ग के परमेश्वर के सम्मुख उपवास करता और यह कहकर प्रार्थना करता रहा। దేవుడి మాటలు ఆశీర్వదించు. परमेश्वर को आशीष दे। ఇక్కడ దేవుని ఒక దాసుని గురించి చూసుకుంటున్నాము. यहाँ पर परमेश्वर एक दास को हम देख रहे అయితే हैं। ఈ యొక్క దాసుడు ఒక రాజు దగ్గర పని చేస్తున్నవాడిగా చూస్తున్నాము. ये दास एक राजा का पास काम कर रहा है। ఆయన చేతి కింద ఉన్నవాడిగా చూస్తున్నాము. उसके हाथ के नीचे है वो। అయితే దేవుని భయభక్తుల్లో ఉన్నవాడిగా చూస్తున్నాము. हम देखते हैं कि परमेश्वर की भयभक्ति में है वो। అయితే రాజ ఆజ్ఞలు గైకొనేవాడిగా రాజ్య పనులు చక్కగా చేసేవాడు ఉన్నాడు నెహెమియా. राजा का वो सभी बातों को पूरा करने वाला नेहमिया है। ఆ యొక్క తోటలో ఉన్నప్పుడు, जब उस खेत में वो है, ఆ యొక్క వనములో ఉన్నప్పుడు, एक उस बाड़ी में जब वो है, అప్పుడు అక్కడ యెరూషలేం నుంచి ఒక ఏలియా ఒక మనిషి వచ్చినట్టు చూస్తున్నాము. जब हम देखते हैं वहाँ पर मार्ग से एक एलिया नामक व्यक्ति आ रहा है। ఆయన గురించి కొన్ని యెరూషలేం గురించి తెలుసుకున్నట్లు చూస్తున్నాం నెహెమియా. हम देखते हैं कि नेहमिया यरूशलेम के विषय में कुछ बातों को మరి सीखा है। కొంతమంది కూడా వచ్చినట్లు ఆ యొక్క యెరూషలేం గురించి అడిగినట్లు చూస్తున్నాము. और कुछ लोग आए और उन्होंने अपन यरूशलेम के विषय में पूछा। అప్పుడు ఆ యెరూషలేం గురించి నెహెమియాకు వాళ్ళందరూ చెబుతున్నారు. उस यरूशलेम के विषय में सभी नेहमिया से कहते हैं। అక్కడ ఉన్న శ్రమల గురించి చెబుతున్నారు. वहाँ पर जो कष्ट है उसके विषय అక్కడ में, ఉన్న యొక్క బాధల గురించి ఆయన నెహెమియాకు వివరిస్తున్నారు. वहाँ पर जो दुख है उसके विषय में वो ఆ कह रहे हैं। యొక్క యెరూషలేం గురించి కాలిపోయినది, ఆ యొక్క కాలిపోయిన విషయముల నుంచి, वो यरूशलेम जो जला हुआ है उसके विषय में वो कह रहे हैं। అవన్నీ చెబుతున్నప్పుడు నెహెమియా చాలా దుఃఖపడ్డట్లు చూస్తున్నాము. जब वो बात को कह रहे तो नेहमिया बड़ा दुखित हुआ। हम देखते हैं నెహెమియాకి ఎందుకండి ఈ బాధలు? नेहमिया को क्यों ये तकलीफ हो ఆ रहा है। యొక్క దేశం గురించి, ఆ యొక్క యెరూషలేం గురించి నెహెమియాకి ఎందుకు? वो यरूशलेम के विषय में, देश के विषय में क्यों नेहमिया को चिंता है। నెహెమియా ఒక బాధ్యత తీసుకున్న వాడిగా చూస్తున్నాం ఇక్కడ. नेहमिया यहाँ पर एक बोझ को उसने लिया है। ఆ యొక్క గుడారాలన్నీ తెగలు పడిపోయినప్పుడు ఆ దేశం గురించి, जब वहाँ के तंबू जब वो गिर पड़े उस देश में, ఆ యొక్క దర్వాజులు అన్ని అంతా కాలిపోయినప్పుడు, वो दरवाजा वहाँ का सब जल गया है। ఆయన వాటన్నిటి గురించి నెహెమియా తెలుసుకుని చాలా దుఃఖితుడుగా ఉన్నట్లు చూస్తున్నాం. उन सभी बातों को जानकर नेहमिया बड़ा दुखित हुआ। हम देखते हैं। ఎందుకండి क्यों? ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలు वो सभी इस्राएली प्रजा है, నా ప్రజలని తెలుసుకొని, वो मेरे प्रजा है करके जानकर, నాకు సంబంధించిన వాళ్ళని, वो मेरे संबंधी लोग हैं, వాళ్ళ గురించి అన్ని తెలుసుకొని ఆ యొక్క దేశం గురించి, ఆ దేశానికి ఆయనకి చాలా దూరంగా ఉన్నట్లు చూస్తున్నాము. वो सभी जानते हुए उसने जान गया है कि वो देश से वे काफी दूर है। అయినా కూడా ఆ విషయములు చాలా రోజులుగా తెలుసుకుంటూ అనుకుంటా విచారించేవాడుగా ఉన్నట్లు ఉన్నాడు. लेकिन कई दिनों से उन बातों पर वो विचार कर रहे हैं। हम देखते ఆ हैं యొక్క మనుషుల ద్వారా తెలుసుకోబడ్డట్లు చూస్తున్నాము. उस मनुष्य के द्वारा उसने जान लिया है। వాళ్ళు ఆ యొక్క విషయాలన్నీ ఆ యొక్క నెహెమియాకు తెలియపరిచినప్పుడు वो सभी विषयों को उन्होंने नेहमिया को बताया है చాలా దుఃఖంతో ఉన్నట్లు నిండి ఉన్నట్టు చూస్తున్నాము. और दुख से भरा हुआ है करके हम देखते हैं। ఎందుకు నెహెమియాకి ఎందుకు మంచి నౌకరు ఉన్నది? और नेहमिया को क्यों अच्छा सा नौकर है, ఒక రాజు కింద పని చేస్తున్నాడు. एक राजा के नीचे काम कर रहा है, సమస్తం ఆయనకు సమకూర్చబడ్డ ఆస్తి ఉన్నట్లు చూస్తున్నాము. सब कुछ उसके पास धन है, సమస్తం ఆయన ఆ రాజుని అడిగి అనుగ్రహించేవాడు ఉన్నాడు. सब कुछ राजा को पूछ कर वो कर सकता ఆ है। యొక్క దేశం గురించి ఎందుకు ఇలా విచారించినట్లు చూస్తున్నామంటే, वो देश के विषय में क्यों उसकी चिंता हुई है। ఆయనకు సమీప ఉన్న మనుషులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. उसके समय कई लोग हैं वहाँ पर हम देखते हैं, ఆయనకు సంబంధించిన వాళ్ళుగా మనం చూస్తున్నాము. उसके कुछ संबंध वहाँ पर लोग हैं हम देखते చాలా हैं। రోజులుగా ఆ యొక్క విషయములు తెలుసుకోవాలని ప్రయాసముగా ఉన్నట్లు చూస్తున్నాము. कई दिनों से उस विषय को वो जानने की वो कोशिश कर रहा ఆ है, యొక్క మనుషుల ద్వారా తెలుసమన్నట్టు చాలా దుఃఖకరుడు అయినట్లు చూస్తున్నాము. लेकिन उस मनुष्य के द्वारा वो जान गया, वो दुखित हुआ है। हम देखते हैं। సోదరులారా, ये भाई बहनों, మనం కూడా ఎవరైనా ఒక దుఃఖంలో ఉన్నప్పుడు हम भी कोई अगर दुख में है तो ప్రార్థన చేయగలమా? प्रार्थना कर सकते हैं क्या? ఇంత విశ్వాసంతో దుఃఖించగలమా? क्या विश्वास के साथ हम दुख होते ఈ हैं? యొక్క చైర్ గురించి ఏమైనా తెలుసుకొని మనం ప్రార్థించగలమా? ఒక దేశం గురించి తెలిసి ప్రార్థించగలమా? कोई देश के विषय में हम जान कर कभी हमने प्रार्थना किया है ఇక్కడ क्या? నెహెమియా ఏం చేస్తున్న వాక్యంలో మళ్ళీ పోదాము. इस नेहमिया यहाँ पर क्या कर रहे हैं वचनों में जाएंगे। 5-6 చదువుకున్నట్లయితే उसका 5वां और 6वां पद को अगर हम पढ़ने से, నెహెమియా 1:5-6 ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా 5-6 5-6
నెహెమ్యా 1:5-6. ఇట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ సెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. దేవుడు ఆశీర్వదించు. मनुष्यों को आशीष दे। ఇక్కడ నెహెమ్యా కూడా यहाँ पर नेहेमी ఆ యొక్క యెరూషలేము గురించి తెలుసుకొని, उस यरूशलेम के विषय में जानकर, ఆ యొక్క కాలిపోయిన గుడారముల గురించి తెలుసుకొని, वो जला हुआ उस तंबू के विषय में जानकर ఆయన కొన్ని రోజులుగా బాగా ఆయన ఉపాసనలతో ప్రార్థనలు చేసి దేవునికి మొరపెట్టినట్లు చూస్తున్నాము. कई दिनों से उपवास रहते हुए प्रार्थना करते हुए परमेश्वर को पुकार रहा है, ఆయన దేవునికి మొరపెడుతున్నట్లు చూస్తున్నాము. वो परमेश्वर को पुकार रहा है, ఆయనకు విజ్ఞాపనలు చేస్తున్నట్లు చూస్తున్నాము. वो कई विनती वहाँ पर कर रहा ఆ है, యొక్క కాలిపోయిన గుడారాల గురించి ప్రార్థన చేస్తున్నారు. वो जले हुए तंबू के विषय में प्रार्थना कर रहा है, సిల్లా కొల్లైన ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. वो तीतर बितर हुए लोगों के विषय में प्रार्थना कर रहा है। నా దేవా నా మొర ఆలకించమంటున్నాడు. मेरे परमेश्वर मेरे पुकार को నా सुन యొక్క करके कहता है, విజ్ఞాపనలు ప్రార్థనలు ప్రతిఫలం తీయమంటున్నాడు. और मेरी विनती की मेरे प्रार्थना का उत्तर दे करके कहता है। ఇంత కష్టమతో ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? नेहमिया क्यों इतने दुख होकर वो प्रार्थना कर रहा है? నా ప్రజలు ఆయన ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసారు, నా పిల్లలు వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు. वो कहता है कि इस्राएल के लोगों ने, मेरे बच्चों ने पाप किया है, उन्हें क्षमा कर। నా యొక్క గుర్రంలో తండ్రులు పాపం చేసిందేమో క్షమించమంటున్నాడు. वहाँ पर वो 6 पद में कहता है कि मेरे पिता के घराने दोनों ने पाप किया है। చూడండి సహోదరి సహోదరులు, देखिए भाइयों बहनों, ఎవరో సహోదరులు చేసిన పాపములు బట్టి ఈయన పాపములు ఒప్పుకుంటున్నారు. कोई किसी व्यक्ति ने किए हुए पाप को ये अपने पाप करके वो నా अंगीकार कर रहा है। ఇశ్రాయేలు నా ప్రజలు చేసిన పాపములు క్షమించమని దేవునికి వేడుకుంటున్నాను. वो इस्राएल के पाप और मेरे प्रजा के पाप जो किए ने क्षमा कर करके कहता వాళ్ళు है। ఏ చేసిన పాపములు బట్టి ఆ గుడారములు తెగలు పెట్టబడ్డదని ప్రార్థన చేస్తున్నారు. और जो विषय में उन्होंने पाप किया है, जिसके द्वारा वो तंबू जला हुआ है, उसके विषय में प्रार्थना कर रहा है। చెదిరిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ పాపములు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. చెదిరిపోయిన जो तीतर बुतर हुए हैं उनके विषय में अपन प्रार्थना कर रहा है। చూడండి ఎంత బాధ్యత తీసుకున్నాడు. देखिए कितने जिम्मेदारी के మన साथ वो కాడ कर रहा है। ఇంత పదవి ఉంటే మనం ప్రార్థన చేయగలమండి? क्या हमारे पास वो पदवी रहकर हम प्रार्थना करते हैं నా क्या? యొక్క గృహంలో నా తండ్రులు చేసిన పాపములు ఏమన్నా క్షమించమంటున్నాడు. नेहमिया यहाँ पर कहता है कि मेरे पिता के घराने दोनों ने पाप किया है, అవి కూడా క్షమించమని అడుగుతున్నాడు. वो क्षमा कर करके प्रार्थना మనం कर ఇలా చేయగలమండి ప్రార్థన? क्या हम इस रीति से कर सकते हैं నలుగురి क्या? గురించి ఎవరి గురించి ప్రార్థించగలమా? हम किसी के विषय में प्रार्थना कर మా सकते हैं क्या? తల్లులు తండ్రులు చేసిన పాపములు క్షమించమని ప్రార్థించగలమా? क्या हम ये प्रार्थना करेंगे, क्या मेरा माता पिता ने जो पाप किया है क्षमा ఇక్కడ कर? ఎవరైనా చూస్తే అమ్మ ఏమనుకుంటారు, ఎంత పాపం చేసిండ్రో ప్రార్థనలు చేస్తున్నావు, నా ప్రార్థన చేయలేదు. कोई सुनने से क्या कहेगा, अरे कितना पाप किया है, ये प्रार्थना कर रहा ఇజ్జత है। కమ్మవుతుంది, ఇజ్జత పోతుందేమో అనుకుంటారు. और कई लोग सोचेंगे कि अपमान होगा। ఇక్కడ చూసినప్పుడు నెహెమ్యా అందరి గురించి ప్రార్థనలు, క్షమాపణలు, విజ్ఞాపనలు तो చేస్తారు. यहाँ पर हम देखते हैं कि नेहमिया हर एक के विषय में प्रार्थना विनती ఒక कर रहा है। రాజు కాడ ఒక మంచిగా నౌకరు ఉన్నది ఆయనకు. एक राजा का पास एक नौकर है, वो ఏం కావాలని ఇచ్చేవాడుగా ఉన్నాడు. उसे जो चाहिए वो उसे मिलेगा। అలాంటి నెహెమ్యా ఈ యొక్క ప్రజల గురించి ఇంత బాధ్యత తీసుకొని ప్రార్థన उस చేస్తున్నాడు. तरह का नेहमिया यहाँ पर प्रजा के लिए प्रार्थना कर ఆ रहा है। యొక్క కాలిపోయిన దర్వాజల గురించి చింతిస్తూ ప్రార్థన చేస్తుండ్రు. वो जले हुए दरवाजे के विषय में बड़ी चिंता से ఆ प्रार्थना कर యొక్క रहा है। నాశనమైన వాటి అన్నిటి గురించి ప్రార్థనలు చేస్తున్నట్లు वो नाश हुआ सभी चीजों के लिए वो प्रार्थना कर रहा है। సోదరి సోదరులారా, ये भाइयों बहनों, మనం కూడా ప్రార్థించినప్పుడు हम भी जब प्रार्थना ఒక करते हैं, శరీరం మనం ఒక దేశమైన దుఃఖములు ఉన్నప్పుడు कोई देश अगर दुख में है, మనం ప్రార్థిస్తున్నామా? क्या हम प्रार्थना कर ఆ रहे हैं? నిర్ణయం మనకు దేవుడు ఇచ్చిన మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామా? क्या परमेश्वर जो समय दिया है, क्या हम प्रार्थना कर रहे हैं क्या? సొసైటీలో ఒక కుటుంబంలో దుఃఖంగా ఉన్న ఆ సొసైటీలో ఉన్న ఆ కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. जब हम एक सोसाइटी में रह रहे हैं, वहाँ पर एक परिवार जो दुख में, क्या उसके लिए हम प्रार्थना कर ఆ रहे हैं యొక్క क्या? ఆ సొసైటీలో ఆ దుఃఖంలో ఉన్న కుటుంబం రక్షింపరావాలని ప్రార్థన చేస్తున్నామా? क्या वो सोसाइटी में जो एक परिवार है, उसके उद्धार के लिए हम प्रार्थना कर रहे हैं ఈ क्या? యొక్క మనం ఇలా చేయగలుగుతున్నామా? क्या हम उस रीति से कर रहे हैं क्या? నెహెమ్యా ఏ బాధ్యత లేనివాడు, ఒక నౌకరు ఉన్నవాడు. नेहमिया कोई जिम्मेदारी ना रहते हुए, एक नौकर रहते हुए, ఆయన కూడా ఈ యొక్క వీళ్ళ గురించి తెలుసుకొని ప్రార్థిస్తున్నాడు.
तो वो अपन इनके विषय में जानकर वो ఆ प्रार्थना कर रहे हैं। ఇశ్రాయేల్ ప్రజలందరి గురించి ప్రార్థిస్తున్నాడు. तो इसराइल प्रजा के लिए प्रार्थना कर रहे हैं। ఆ దేశముల గురించి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. वो देश के लिए और सभी के लिए प्रार्थना कर रहे हैं। ఎలాంటి బాధ్యత తీసుకున్నాడు సహోదరి సహోదరులు. देखिए कैसे जिम्मेदारी उसने उठाई ఈ है। రోజు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం कि आज हम यहाँ पर क्या सीख रहे हैं। మనం కూడా ఒకరి నిమిత్తం ఒకరం ప్రార్థన చేసే ఉన్నాం. हम भी एक दूसरे के निमित्त हमें प्रार्थना ఒక करना है। కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నామా లేమా అని మనం పరీక్షించాలి. अगर कोई एक परिवार दुख में तो उसके विषय में हम प्रार्थना कर रहे हैं कि नहीं? కాలిపోయిన కుటుంబాల గురించి నేనేమి కూడా ప్రార్థనలు చేస్తున్నాడు. वो जले हुए परिवार के लिए नहीं मैं यहाँ पर प्रार्थना कर रहा है। మనం కూడా అలా ప్రార్థన చేయాలని వాక్యం చదువుతున్నాం. हम भी उस रीति से प्रार्थना करके वचन कहते हैं, ఒకరం చెప్తున్నాం. है ना। ఒకరి నిమిత్తం ఒకరు ఇప్పుడు ఎలా एक दूसरे के लिए हमें प्रार्थना करना है। ఈ ఒక ఏముళ్ళు నాకేం పోయినోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు నేను బాగుంటామని అనుకోకూడదు. हम ऐसा नहीं सोचना है जो गए मुझे अच्छा रहना है। నెహెమి అలా ఆలోచించలేదండి. नेहमिया ने वैसा नहीं सोचा। నెహెమి ఒక మామూలుగా మనుష్యుని మనం చూస్తాం. नेहमिया एक साधारण मनुष्य है। ఆయన ఒక భక్తుడు ఒక దాసుడు అని రాయలేదు కానీ वहाँ पर एक भक्त और दास करके नहीं लिखा है। ఆయన గురించి ఒక రాజు కింద పనిచేసేవాడు పాత్ర అందించేవాడుగా రాయబడ్డాడు. तो वहाँ पर लिखा है कि एक राजा के नीचे वो काम करने वाला एक व्यक्ति है करके। ఆ యొక్క దుఃఖం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క వనములో తెలుసుకున్నప్పుడు ఆ ప్రజల గురించి जब उसने उस प्रजा के विषय में जब जाना है, ఆయన మోకాళ్ళ మీద ఎన్నో రోజులు ప్రార్థన చేసినవాడుగా वो घुटनों पर आकर कई दिन उसने प्रार्थना किया है करके हम కన్నీటి देखते हैं, ప్రార్థనలు చేసినట్టు చూస్తున్నాము. है ना। కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాము. आंसुओं की प्रार्थना उसने की ఆ है। యొక్క దేశము నుంచి విజ్ఞాపన మనవిలు చేసినట్లు చూస్తున్నాము. उस देश के विषय में वो प्रार्थना कर रहे ఆయన हैं। ముఖమంతా చెక్కుముక్కలుగా అయినట్లు చూస్తున్నాము. उसका चेहरा बिगड़ा हुआ है करके हम देखते हैं। అంట్లో అలాగా ప్రార్థించినట్లు మనం చూస్తున్నాము. उस रीति से उसने प्रार्थना किया है। సోదరి సోదరులారా, प्रिय भाई बहनों, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు जब एक जिम्मेदारी मिली है, మన హృదయంలో తీసుకున్నప్పుడు जब हमने उसको हृदय में लिया है, విశ్వాసులు గాని సేవకులు గాని विश्वासी हो या सेवक हो, అందరూ ఆ యొక్క బాధ్యతను నెరవేర్చే ప్రతిఫలం పొందేదాకా ప్రార్థించాలా. वो जिम्मेदारी को पूरा करने तक हमें प्रार्थना करनी है। నెహెమియా అలా ప్రార్థన చేసి అది నెరవేర్చిన వాడిగా మనం చూస్తున్నాం. नेहमिया उस रीति से प्रार्थना करके उसको पूरा किया हम देखते हैं। కాల్చివేయబడి గుడారములు మళ్ళీ తిరిగి కట్టి అంత ప్రవేశం చేసినట్లు చూస్తున్నాం. वो जले हुए तंबू जब तक नया ना बनाए जब तक उसने प्रार्थना की అది है, పూర్ణ నెరవేర్చిన దాకా ఆయన ప్రార్థనలో ఉన్నట్లు वो చూస్తున్నాం. पूर्ण होने तक उसने प्रार्थना किया है। సహోదరి సహోదరులారా, मेरे भाई बहनों, మరొక వాక్యం లేకపోతుంది. आप एक वचनों में जाएंगे। అలాగే కీర్తనలో 5వ అధ్యాయము भजन 5 1 నుంచి 3 వరకు చదువుతాం. 1 से लेके 3 तक। పైన 1, 2 చదువుతాం. 5वां भजन 1 से 3। 1, 2 చదువుతాం. 1 और 2। కీర్తనలు 5వ అధ్యాయం 5వ కీర్తనం 1 నుంచి 3 వరకు చదువుతాం. పైన 1, 2 చదువుతాం. 1, 2. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా యెహోవా నా మాటలు ఎందు లెక్క పెట్టమంటున్నాడు. हे हुआ मेरे सुनने वाले कितने बढ़ गए हैं। ఇక్కడ కీర్తనకారు రాస్తున్నాడు. यहाँ पर भजनकार लिखता है, ఇక్కడ అర్థమైనంత వరకు ఈ కీర్తన దావీదు కీర్తన అనుకుంటా. जहाँ तक मेरी समझ है ये दाऊद का भजन है। ఇక్కడ దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. यहाँ पर दाऊद राजा प्रार्थना कर रहा है, "ఓ నా దేవా నా మాటల వరకు లక్ష్య పెట్టమంటున్నాడు. ये हुआ मेरे सताने वाले कितने बढ़ गए हैं। మరి చదువు మళ్ళీ. फिर से पढ़िए। 2వ ఆ. నా రాజా నా దేవా నా రాజా నా దేవా అని పిలుస్తున్నాడు. నా ఆర్ద్రధ్వని ఆలకించు. నా ఆదిదాన్ని ఆలకించమంటున్నాడు. నిన్నే ప్రార్థించుతున్నాను. నిన్నే ప్రార్థిస్తున్నా. ఇక్కడ చూడండి దావీదు ఎలా ప్రార్థన यहाँ पर చేస్తాడు. देखिए दाऊद किस रीति से ఆయన प्रार्थना కూడా ఒక कर रहा రాజుగా ఉన్నాడు గనక, है। वो अपन एक राजा है, ఆయన రాజు సంపద సమృద్ధిగా ఉన్నది గనక, वो राज्य इससे भरा हुआ है, ఆయనకి ఎలాంటి కొరత లేదు గనక उसको कोई घटी नहीं है। ఇక్కడ అంటున్నాడు నా మాటల వైపు లక్ష్య పెట్టమంటున్నాడు. वो कहता है कि मेरे वो कहता है कि నా वो कहता है कि हे मेरे राजा, हे मेरे परमेश्वर, मेरी दुआई पर ध्यान दे। నా మాట నా వాక్యం సరే. నా రాజా నా దేవా నా రాజా నా దేవా అని మొరపెడుతున్నాడు. నా ఆర్ద్రధ్వని ఆలకించు. నా ఆదిదాన్ని ఆలకించంటు నా మొర ఆలకించమంటున్నాడు. दाऊद कहता है कि मेरी दुआई पर ध्यान दे। ఆయనకి ఎలాంటి కష్టం వచ్చింది? उसको किस रीति से कष्ट आया है। ఆయన రాజు కాదు, वो राजा है, ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నవాడు वो కదా. देश को चला रहा है। ఆయనకి ఎలాంటి కష్టం ఏముండేయండి?
उसको ऐसा क्या कष्ट है, ఆయన ఏమైనా ఆయన తలుసుకుంటే చేయగలడు. वो क्या है वो कर सकता ఆయన है। దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఆయన నెరవేర్చి ఆయనకు మొదపెడుతున్నాడు. और परमेश्वर ने जो जिम्मेदारी दी है, నా దేవా నా మాటలు లక్ష్య పెట్టమంటున్నాడు. वो कहता है कि मेरा परमेश्वर मेरी दुआई पर ध्यान दे। లక్ష్య అంటే నా మాటలు ఆలకించమంటున్నాడు. वो दुआई मतलब वो मेरे बातों पर ध्यान दे, నా మాటలు విని నా మాటలు ప్రతిఫలం ఏమంటున్నాడు. वो मेरी बातें सुनकर उसका प्रतिफल दे। దేవునికి నా అక్కడ మరో శివేకమంటున్నాడు. वहाँ पर वो परमेश्वर को पुकार रहा है। అలాగే చూడండి సోదరి సోదరులారా. देखिए प्रिय भाई बहनों, అక్కడ నెహెమీ చూస్తే ఒక బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తుంటాడు. वहाँ पर जब हम नेहमिया को देखते हैं, एक जिम्मेदारी से प्रार्थना कर रहे రాజు అయిన దావీదు కూడా ప్రార్థన చేస్తున్నట్లు हैं। राजा दाऊद पर विषय में देखते हैं प्रार्थना कर रहे हैं। నా మాటలు చెవు పెట్టమని చెవేకమంటున్నాడు. वो कहता है कि मेरे दुआई पर ध्यान నా दे, మాటలు నా లక్ష్య పెట్టమంటున్నాడు. वो मेरे बातों पर लक्ष्य दे। రెండో అధ్యాయం చూడు. 3వ వచనం. हाँ। యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేయును. చూడండి దేవుడి మాటలు ఆశీర్వదించింది. परमेश्वर उसको आशीष दे। అక్కడ నెహెమీ ఆ విషయములు కూడా అన్ని తెలుసుకొని ప్రార్థించినప్పుడు नेहमिया पर वहाँ पर सभी विषयों को जानकर प्रार्थना ఇక్కడ किया है। కూడా దావీదు రాజు చెబుతున్నాడు, కీర్తనకారుడు. यहाँ पर भजनकार कहता है, ఉదయకాల సమయంలో లేస్తున్నాడు అండి. वो भोर को उठकर, ఆయన ఉదయకాల సమయంలో లేచి वो भोर को उठकर ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. वो परमेश्वर को पुकार रहा है, ప్రార్థనలు ఆలకించు, मेरी प्रार्थना पर నా ध्यान दे, ప్రార్థనలకు చెవేగము, मेरी प्रार्थना की हो నా లక్ష్య పెట్టమంటున్నాడు. और लक्ष्य दे। చూడండి సహోదరులు, देखिए प्रिय भाई మనం बहनों, ఎన్ని గంటలకు లేస్తున్నామని हम ప్రార్థన, कितने बजे उठ रहे हैं, పనులు ఉన్నాయని పనులకు లేస్తున్నాం, పనులకు పోతున్నాం. हम काम के लिए उठ रहे हैं, काम को जा रहे అయితే हैं। రాజు ఆయన దావీదు రాజు అయ్యుండి కూడా ఆయన ఏ కొన్ని జాములు లేచి ప్రార్థన చేసేవాడు. हम देखते हैं दाऊद राजा है पर भोर को उठ रहा है। ఆయన అవసరం లేవంటి వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టమంటున్నాడు. वो कहता है उसकी जो भी जरूरत है उस पर ध्यान दे। నీ సన్నిధిలో నేను కాసి ఉన్నాను అంటున్నాడు. वो कहता है कि तेरी उपस्थिति में मैं बाट जो रहा हूँ, నా ప్రార్థన చెవేగు అంటున్నాడు. वो मेरी प्रार्थना की ओर ఆయన कान సన్నిధిలో लगा। కాసి ఉంటున్నామండి. మనము उसकी उपस्थिति में बैठे మనం ప్రార్థనలు చేస్తున్నామా? हम प्रार्थना कर रहे हैं రోజు ఎన్ని क्या? గంటలకు లేస్తున్నాము? हम कितने बजे उठ रहे ఎన్ని हैं? గంటలకు లేచి ఏ సొసైటీ గురించి ప్రార్థిస్తున్నాము? हम कितने बजे उठकर कोई सोसाइटी के लिए ఏ प्रार्थना कर रहे దేశం हैं? గురించి ప్రార్థన చేస్తున్నాము? कौन से देश के लिए हम प्रार्थना कर रहे हैं? ఇక్కడ కీర్తనకాడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. भजनकार पर इस रीति से प्रार्थना అక్కడ कर रहे हैं। నెహెమీ భక్తుని కూడా తెలుసుకొని ఆ దేశం గురించి ప్రార్థన చేసి नेहमिया भक्तपन उस देश के विषय में प्रार्थना कर ప్రార్థనలు रहे हैं। ప్రతిఫలం పొందేదాకా ఆయన విజ్ఞాపనలు చేసినట్లు वो చూస్తున్నాం. प्रार्थना का प्रतिफल मिलने तक वो प्रार्थना कर ఇక్కడ रहे हैं। కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసినట్టు ఉదయకాల సమయం లేచి हम प्रभु यीशु मसीह के विषय में अपन देखते हैं कि भोर के समय में प्रार्थना कर रहे हैं। వాక్యం లేకపోదుము. वचनों में जाएंगे। అలాగే మార్క్స్ వార్త मरकुस रचित सुसमाचार 1వ అధ్యాయము पहला अध्याय మరి 35 వచనం. उसका 35वां पद। మార్కు సువార్త 1వ అధ్యాయము 35. 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుడి మాట్లాడుతుంది. परमेश्वर से आशीष మన दे। ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో మనుషుడుగా ఉన్నప్పుడు जब प्रभु यीशु मसीह संसार में मनुष्य बन करते, ఆయన తోటి కొంతమంది శిశువులు ఉన్నారు, उनके साथ कुछ चेले थे, కొంతమంది మనుషులు కొడుతున్నారు, कुछ मनुष्य थे, చాలా గుంపుగా ఉన్నట్లు కొడుతూ చూస్తున్నాము. एक झुंड उनके साथ था। ఆయన కొడుతూ ఆయన పొద్దున్నే ఉదయకాల సమయం లేచి तो भी वो भोर को ఆ उठकर యొక్క కొండ మీదకి పోయి वो उस पहाड़ पर जाकर ఆయన ప్రార్థనలు చేస్తున్నట్లు చూస్తున్నాము. वो प्रार्थना करते करते ఏం हम देखते हैं। ప్రార్థనలు చేస్తున్నాడండి? वो क्या प्रार्थना कर रहे हैं? దేవుని పంపించిన కార్యములు ఎలా నెరవేర్చాలి అని దేవుని అనుదినం అడుగుతూనే వచ్చినట్లు చూస్తున్నాం. परमेश्वर ने जो कार्य दिया है वो किस रीति से करना है, करके परमेश्वर से पुकार रहे हैं। అంతమంది ప్రజల్లో కూడా దేవుడికి పోయి మన ప్రభు ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేయబోతున్నాడు. इतने प्रजाओं के मध्य में प्रभु भोर को उठकर वो प्रार्थना कर रहे हैं। నేనే దేవుని కుమారుని నేనే ఉన్నానని ఆయన గర్వపడలేదు కానీ वो मैं परमेश्वर का पुत्र करके कभी घमंड नहीं किया है। ఆయన ప్రార్థన చేయని రోజు లేదు. ऐसा कोई दिन नहीं जो प्रभु ने प्रार्थना ఆయన नहीं సమయం किया। దొరికినప్పుడల్లా ప్రార్థన చేయని కొండ మీదకి పోతున్నాడు. समय मिलते ही वो पहाड़ पर गया ఇక్కడ प्रार्थना వాక్యం करने। అనుసారం మనం చూసుకున్నట్లయితే वचनों के अनुसार जब देखने से ఉదయకాల సమయంలో भोर తెల్లవారు సమయంలో भोर को ఆయన दिन निकलने से पहले ఆయన లేచి కొండ దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. वो उस पहाड़ की ओर जाकर ఒక బండ చూసుకొని బండ ఎమ్మిటికి ప్రార్థన చేసేవాడు. वो एक पहाड़ पर एक पत्थर देखकर वहाँ पर प्रार्थना की है। సోదరి సోదరులారా, ये भाई बहनों, ఇంత బాధ్యత తీసుకున్నారంటే, कितने जिम्मेदारी उन्होंने लिया వాళ్ళు है, ఎంతో ప్రయాసపడుతున్నారంటే वो कितना वो तकलीफ सह रहे हैं। దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు ఉన్నారు.
परमेश्वर की इच्छा को पूरा करने మనం ఈడొక మాట ఆడొక మాట చెప్పి మనం తలతులు చేసే వాళ్ళం ఉన్నాం. కానీ हम इधर एक बात कर कर इस रीति से हम जीवन जी వాళ్ళైతే ఏదైతే దేవుడు సమర్పించినో దేవుడికి అప్పగించినాడు పనులు, वो जो भी उन्होंने काम किया है वो परमेश्वर को समर्पित అవి किया है, సంపూర్ణ హృదయంతో చేసిన వాళ్ళగా वो ఉన్నారు. पूरे हृदय के साथ किया है తండ్రి చిత్తం నెరవేర్చి ఆజ్ఞలు పాటించే వాళ్ళగా और ఉన్నారు. परमेश्वर की इच्छा को पूरा करके उसकी आज्ञा का पालन किया है। సోదరి సోదరులారా, ये भाई बहनों, ఈ రోజు ఈ ప్రార్థన సభలో आज शाम के समय प्रार्थना మనం सभा ఏం में నేర్చుకున్నాము हम क्या सीख रहे हैं, అది మనం తెలుసుకున్నాము. हम वो समझना है। నాకు తెలియదు కానీ मुझे नहीं पता ఏం నేర్చుకున్నామో మనకు అర్థం కావాలి. हमने आज क्या सीखा है वो समझना है। అది నేర్చుకున్నప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేయగలం. हम वो सीखने से ही परमेश्वर को हम प्रार्थना कर सकते ముందుగానే చెప్పబడింది, ఒకరు ప్రార్థనలు మనం ఎగతాళి చేయకూడదు. हैं। पहले से हम किसी की प्रार्थना को हमें ठट्टों में नहीं ఎలా उड़ाना है। చేయాలో తెలవని వాళ్ళము, किस रीति से करना हम नहीं जानते। చెప్పరాని మూలుగులు మన మూలుగులు ఆలకించి మన దేవుడు మన ప్రతిఫలం ఇచ్చేవాడు. वो हमारी पुकार को सुनकर उत्तर देने वाला परमेश्वर है। ప్రతి ఒక్కరు ఒక बाధ్యత తీసుకోవాలి. हर एक जिम्मेदारी लेना है। నెహెమియా ఏం బాధ్యత తీసుకున్నాడండి? और नेहमिया ने क्या जिम्मेदारी ली है? ఆ యొక్క యెరూషలేము గురించి బాధ్యత తీసుకున్నాడు. उस यरूशलेम के विषय में उसने जिम्मेदारी ली ఆయన है। ప్రార్థన చేసినాడు, उसने प्रार्थना की ఆ है, యొక్క విజ్ఞాపన మనవులు చేసినారు. उसने विनती की है। ఆ ప్రజలు చేసిన పాపములు, వాళ్ళు గురాన్ని చేసిన పాపములు ఒప్పబడ్డాయి. वो प्रजा ने, उनके पितरों ने जो पाप किया है అవన్నీ ఒప్పబడి उसको माना है। అవి 10 సంవత్సరం దేవుని ద్వారా నెరవేర్చిన వాడుగా वो చూస్తున్నాం. परमेश्वर के द्वारा पूरा हुआ है। అంతలాని రాజు కూడా ఆయనకు ఆజ్ఞలు ఇచ్చినట్లు చూస్తున్నాం. हम देखते हैं कि राजा ने उसको आज्ञा दिया ఆ है పనులు చేయటానికి. वो काम करने के लिए। ఇక్కడ చూసి కీర్తనకారు చూసినప్పుడు और जब हम भजनकार के विषय में देखते हैं, దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, दाऊद राजा ने भी प्रार्थना ఆ की है, మాటలు చేయకమని. वो मेरी पुकार सुन। ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు అంటే ఆయన ఎందు గురించి? वो किस लिए प्रार्थना कर ఆయన रहा है? దేశం గురించి ప్రార్థన చేస్తున్నా, ఆయన ఒప్పగించిన పనుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. उस देश के विषय में और जो जिम्मेदारी उसको दी गई उसके विषय में प्रार्थना ఆయన कर रहा है। భయభక్తులు నడుచుకునే దానికి वो भयभक्ति में चलने के लिए ఆయన ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాం. वो प्रार्थना कर रहा है। हम देखते हैं అలాగే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా यहाँ पर प्रभु यीशु मसीह पर మన తండ్రి అనే దేవుడు ఆయన ఈ లోకానికి పంపించినప్పుడు पिता परमेश्वर ने जब इस सृष्टि में भेजा है, ఆయన కొంతమంది శిష్యులను కూడా సిద్ధపరచుకొని కొంతమంది ప్రజలను కూడా ఆయన వెంబడిస్తున్నప్పుడు కూడా अपने चेलों को और कुछ मनुष्य को अपने साथ लेकर తండ్రి చిత్తం ఎలా ఉన్నదో తెలుసుకొని ఆయన అనుదినం ఆయన ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసేవాడు. परमेश्वर की इच्छा क्या है उसको जानकर वो भोर को उठकर वो प्रार्थना कर అందరూ रहे हैं। అక్కడ పడి నిద్రిస్తుంటారు శిశువులు, और वहाँ पर चेले कुछ सो रहे हैं ఉన్న వాళ్ళు కూడా నిద్రిస్తున్నారుగా. और जो बचे हुए पण सो रहे हैं। ఉదయకాల సమయంలో కొండ ఎద్దకు నడుచుకుంటూ పోతున్నారు. हम देखते हैं कि भोर को उठकर वो पहाड़ की ओर నేను चला। దీని బారు వచ్చింది ప్రకటిస్తున్నా, నేను అలిసిపోలేదని ఆయన ప్రార్థన చేయకుండా లేదు. वो दिन पूरा वो प्रचार कर वो थक गया, इसलिए उसने प्रार्थना नहीं ఎన్నెన్నో की। స్వస్థ కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా और कई अद्भुत कार्य उसने किया है। ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలకు అన్నిటికీ ఆయన అలిసిపోకుండా उस किए हुए अद्भुत कार्य के द्वारा वो ना थकते हुए వాక్యములు వినిపించినప్పుడు కూడా जब वचन को बोल रहे हैं, అలిసిపోయినా కూడా थक गए, ఆయన ఉదయకాల సమయంలో లేస్తున్నాడు. तो भी वो भोर को उठकर वो प्रार्थना ఆ की। ప్రార్థన సభ ఆయన పోయి ఆ కొండ కాడ ప్రార్థన చేసి వస్తున్నాడు. उस पहाड़ की ओर उसने जाकर प्रार्थना శిష్యులు की। లేచినప్పుడు ప్రభు లేనప్పుడు కూడా వాళ్ళు ఎత్తుకులేనట్లు చూస్తున్నాం. हम देखते हैं जब चेले उठे और प्रभु को ढूंढ रहे, మనం కూడా మన బిస్తర మిలిచి లేచినప్పుడు మన ఇంటి వాళ్ళు చూస్తుంటే हम पर बिस्तर से उठकर हम परिवार की ओर देख रहे ఎక్కడ हैं పోయి ఈ మనిషి ఇక్కడ కూర్చోండి పానుకున్న వాళ్ళు లేడని ప్రార్థనలో ఉన్నారు. ये मनुष्य कहाँ यहाँ पर नहीं है। మన గృహంలో కూడా సాక్ష్యం కావాలి. हमको पर एक गवाही चाहिए। దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు కూడా వాళ్ళ మధ్యలో లేచిపోయి ప్రార్థన చేసిన వాడు. हम देखते हैं प्रभु यीशु मसीह पर उनके मध्य में से उठकर प्रार्थना की ఈ है। రోజు మనం కూడా తల చేస్తాము. हम भी उसी रीति से आज करना है। ఒక దేశము గురించి, ఒక సొసైటీ గురించి, एक देश के विषय में, एक सोसाइटी के ఒక विषय में, సంఘముల గురించి, एक मंडली के विषय में, ఎవరైనా ప్రార్థించమన్నారు వాళ్ళ గురించి, और किसी ने कहा है प्रार्थना करना है उनके विषय में, బాధ్యతగా మనము నెరవేర్చే వాళ్ళగా ఉన్నాము. और जिम्मेदारी के साथ उसको पूरा ఈ करना రోజు है। నువ్వు నేను పరీక్షించుకొని ముందుకు సాగుతున్నావు. आज हम अपने आप की परीक्षा करके आगे बढ़ेंगे। దేవుడి కొన్ని మాటలు ఆశీర్వదించు. परमेश्वर चरणों को आशीष।